అరే ఎక్కడున్నావురా నువ్వు? ఏంటి? అవునురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఎడిక్షన్ రోజు రోజుకి పెరిగిపోతుందిరా. అవునా? అవునురా, నువ్వు ఎన్నో కోర్సులు చేస్తావు కదా, మన లైఫ్ లో ఎలాంటి ఎడిక్షన్ అయినా ఎలా ఎదుర్కోవాలో అనే దాని మీద కోర్స్ చేయొచ్చు కదరా. ట్రై చేస్తాను రా, ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాను. త్వరగా చేయరా, ఏంటి అర్థం కావట్లేదురా నా లైఫ్. నేను ఎడిక్షన్ మార్చుకోవాలి అనుకుంటున్నా కానీ అవ్వట్లేదురా. నీకు ఒక్కడికే కాదురా, చాలా మంది ఉన్నారు డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెట్రా. మరి ఏం ఆలోచించారా కోర్స్ గురించి? రిమూవ్ ఎడిక్షన్ కంప్లీట్లీ అని ఒక కోర్స్ చేస్తున్నారు. ఏంటి అయితే స్టార్ట్ చేయట? ఓకే, మనం ఫస్ట్ ఎడిక్షన్ అంటే ఏంటో చూద్దాం. తెలిసింది కదరా, సింపుల్ గా చెప్పరా. ఓకే, సింపుల్ గా డ్రింకింగ్ చూద్దాం. చాలా టైప్స్ ఉంటాయి కదరా, గేమ్స్, షుగర్, డ్రింకింగ్, ఫాస్ట్ ఫుడ్స్, హ్యాండ్. అదే అందులో డ్రింకింగ్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఓకేరా, ఎక్కువ మంది డ్రింకింగ్ ఎడిక్షన్ తో ఉన్నారని తెలుసుకున్నావు కదరా. ముందు వినరా. చెప్పు. డ్రింక్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల. అదేలారా, హ్యాపీనెస్ హార్మోన్ అని అంటారు కదా. దానివల్ల మన బ్రెయిన్ హ్యాపీనెస్ ని ఎక్కువగా కోరుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ హ్యాపీనెస్ కావాలని, రోజు రోజుకి ఇంకా ఇంకా కావాలని అంటది. నిజమేరా మరి. అది ఎందుకు మంచిది కాదంటే, ఎడిక్షన్ వల్ల మన టైం అంతా దానికే వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోదురా మరి, బ్రెయిన్ కి హ్యాపీనెస్ కావాలి కదా. అప్పుడు మనం లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మర్చిపోతాం. అయ్యో, మరి ఏం చేయాలరా మరి? డ్రింకింగ్ వల్ల క్యాన్సర్ ఇంకా చాలా డ్యామేజెస్ అవుతాయి. అన్ని తెలిసి కూడా మన బ్రెయిన్ డ్రింక్ చెయ్యి అని చెప్తుంది. మరి సొల్యూషన్ ఎట్రా? అది కోర్స్ లో చూద్దాం, కానీ మెయిన్ గా ఎడిక్షన్ నుంచి బయటపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం బెటర్. ఓకేరా, నువ్వు స్టార్ట్ చేయమందా. ఓకే, ఇప్పుడు మన ఎడిక్షన్ మన లైఫ్ లోకి ఎలా వస్తుందో చూద్దాం. చెప్పు, ఏందిరా కోర్సులు ఏటో ఇంత లాగ్గడి, నువ్వు త్వరగా చెప్పు, టైం అయితే వేస్ట్ చేస్తా. అలా అంటావు. స్టార్ట్ చేయరా, ఇంతసేపు టైం వేస్ట్ చేస్తా సరిపోతే. ఓకే, నెంబర్ 1, ఫీల్ గుడ్ బ్రెయిన్ కెమికల్స్. ఏటదే? మన బ్రెయిన్ లో ఫీల్ గుడ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎప్పుడంటే నీకు నచ్చిన పని చేసినప్పుడు, నీకు ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ మళ్ళీ అదే పని చేయాలని అనిపిస్తుంది. అలాగా మన లైఫ్ లోకి ఎడిక్షన్ అనేది వస్తుంది అంతే కదా. నెంబర్ 2, బోర్డమ్ ఆర్ లోన్లీనెస్. అదేలే, బోర్ కొట్టినప్పుడు కానీ, లోన్లీగా ఎలోన్ గా ఇంట్లో ఒక్కడినే ఉన్నప్పుడు వస్తుంది, అదే కదా. అంతే. థర్డ్, స్ట్రెస్ ఆర్ సాడ్నెస్. అంటే మనకి స్ట్రెస్ కానీ సాడ్నెస్ కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏదైనా హ్యాపీగా ఉండే పని చేయాలనుకుంటాం కదా, అలాగా స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి మనం అలాగా చేసామనుకో హ్యాపీగా ఉండే పని, దాన్ని కూడా ఎడిక్షన్ కి దారితీస్తుంది. ఇంకా అంతేలేరా. ఓకే, నెంబర్ 4, కోపింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్. అంటే ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి నేర్చుకోవడం ఆ ఎడిక్షన్ లాంటివి. లైక్ డ్రింక్ తాగేటప్పుడు మీ ఫ్రెండ్ తాగుతున్నాడు అనుకో, నీకు కూడా ఇస్తాడు అనుకో, దాని నుంచి నువ్వు అలవాటు చేసుకోవడం అలా. నిజమే, ఎక్కువ మంది ఇలాగ అలవాటు అయిపోతారు అనుకుంటారు డ్రింకింగ్, నాకు తెలుసు. ఓకే, 5th, నెవర్ నోయింగ్ వెన్ టు స్టాప్. అదే, ఆపాలనుకుంటాం కానీ ఆపలేం అంతే కదా. అది ఏ పని అయినా సరే, నువ్వు ఆపలేకపోతున్నావు అనుకో, రోజు చేసే పని కానీ ఏదైనా, దాన్ని ఎడిక్షన్ కి దారితీస్తుంది. ఓకే, బోర్ కొడుతుందిరా, ఆపరా, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోను. ఓకే, ఇప్పుడు ఎడిక్షన్స్ అనేవి మన లైఫ్ ని ఫిజికల్ గా, సైకాలజికల్ గా ఎంత ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. నిజంగా తెలుసుకోవాలరా, మన లైఫ్ ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. ఇందులో స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎడిక్షన్ ని చేస్తుంటే. సెకండ్ది, గెటింగ్ సాడ్ ఆర్ అప్సెట్. ఏంటంటున్నారా? ఎగ్జాంపుల్ గా నీకు డ్రింకింగ్ అలవాటు ఉంది కదా, డ్రింకింగ్ ఒక రోజు తాగలేదంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వవు, చాలా సాడ్ గా ఫీల్ అవుతావు. ఓకే లేదా. థర్డ్ది, ఫర్గెటింగ్ అదర్ ఫన్ స్టఫ్స్. స్టఫ్ ఎందుకు వచ్చింది అక్కడ? అదే, ఒకవేళ నీకు డ్రింకింగ్ అలవాటు ఉందనుకో, వేరే ముఖ్యమైన పనులు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కానీ, అవన్నీ చేయలేవు అనమాట. టైం అంతా దీనికి వెళ్ళిపోతుంది. ఎందుకు చేయడం రా, చేస్తాం కదా, టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం కదా, అలాగే ఇంటికే కదా వస్తాం. అదనే కలరా ఇంపార్టెంట్ స్టఫ్ లాంటివి, లైక్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ చదువుకోవడం, లేకపోతే నీకు ఇష్టమైన గేమ్ ఆడడం కానీ, అలాంటివి. ఓకేలా. నెంబర్ 4, ఫీలింగ్ టైర్డ్ ఆర్ అన్వెల్. టైర్డ్. ఎక్కువ ఎడిక్షన్ కి అలవాటు అయిపోతే మన బాడీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి మనం టైర్డ్నెస్ ఫీల్ అవుతాం, అన్వెల్ గా ఫీల్ అయిపోతాం అనమాట. అదే పని చేయాలని అనిపిస్తుంది, అడిక్షన్ లో ఉన్న పనే చేయాలనిపిస్తుంది. వేరే పని చేస్తుంటే మనం అన్హెల్త్ గా ఫీల్ అయిపోతాం. అదే అన్వెల్. అది నెంబర్ 5, ట్రబుల్ స్లీపింగ్స్. నిద్ర కూడా పట్టదు అప్పుడు మనకి సరిగ్గా. అదేరా, నాకు ఈ మధ్య నిద్ర పట్టట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. రాత్రులు ఎందుకు నిద్ర పట్టట్లేదా అని ఆలోచిస్తూ ఉంటాను నేను, దానికి అర్థం ఇదన్నమాట. నెంబర్ 6, నాట్ డూయింగ్ హోంవర్క్ ఆర్ ప్యాషన్. అదే, హోంవర్క్లు కానీ, లైఫ్ లో సాధించాల్సిన ప్యాషన్లు కానీ చేయడం అవ్వదు, ఎందుకంటే టైం అంతా దీనికి వెళ్ళిపోద్ది కాబట్టి, అంతే కదా. అంతే. ఓకే దారా, ఈ వీడియో చాలా లెంత్ గా అయిపోయింది. నెక్స్ట్ చెప్పు, త్వరగా స్పీడ్ గా చెప్పు. ఎడిక్షన్ ని మనం డిసీజ్ తో కంపేర్ చేయొచ్చు తెలుసా? నిజమే రా, నా ఒక్కడి ప్రాబ్లమే కాదు అది, ఎంతో మంది, చాలా మందికి ఏదో ఒక ఎడిక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ గా లేజినెస్ అవ్వచ్చు, హ్యాండ్ అవ్వచ్చు, ఏదైనా సరే దానివల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. రైట్. కానీ నువ్వు మాత్రం చెప్పాలా దాని నుంచి బయటకు ఎలా రావాలని. అవునరా, ఈ కోర్సు వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఎడిక్షన్ ఉన్నా వాళ్ళకి లేదు అని అనుకుంటారు అనమాట. అయితే ఎడిక్షన్ అనేది చాలా మందిని టచ్ చేస్తుంది. టచ్ అక్కడం ఇంకేమైనా చేస్తుందా? వినరా ముందు చెప్పు మరి. నిజంగా ఎడిక్షన్ అనేది మన లైఫ్ లో ఉందా లేదా అని చూద్దాం. ఎందుకంటే చాలా మందికి ఎడిక్షన్ ఉందని వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, మరి అయితే స్టార్ట్ చేయ వీడియోకి. ఓకే, ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్స్ చూద్దాం. ఓకే, స్టార్ట్ చేయరా మరి. నెంబర్ 1, డూయింగ్ అలాట్.
అదలా ఎక్కువ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంతే కదా. అంతే. నెంబర్ 2 గెటింగ్ అప్సెట్ వెన్ స్టాప్డ్. అదలా హ్యాపీనెస్ పని చేయకుంటే ఇంకా మళ్ళీ చేయాలని అనిపిస్తుంది, చిరాకేస్తుంది వేరే పని చేయడానికి అంతే కదా. అంతేరా సూపర్ నువ్వు. చెప్పు. నెంబర్ 3 ఇగ్నోరింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అదేలే టైం అంతా దానికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకా ఇగ్నోర్ చేస్తారు అంతేలే. నెంబర్ 4 ప్రాబ్లమ్స్ ఎట్ స్కూల్ ఆర్ హోమ్. ఉంటాను ఎడిక్షన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి అంతేలే. నెంబర్ 5 నాట్ ఫీలింగ్ వెల్. అదేలే ఆరోగ్యం పాడైపోద్ది అంతే కదా. ఎక్కువ డ్రింకింగ్ తాగితే లేకపోతే ఎడిక్షన్ ఇంకా ఏం చేస్తే ఆరోగ్యం అనేది పాడైపోద్ది అంతే కదా. అంతేరా. నెంబర్ 6 ట్రైంగ్ టు స్టాప్ బట్ కాంట్. అవునరా, ఇది ఒక్కటే రా ప్రాబ్లం అందరికి. నిజంగా ఆపనని అనిపిస్తుంది, లోపల అనిపిస్తుంది కానీ ఆపలేకపోతుంటారు. ఓకే. నెంబర్ 7 హైడింగ్ ద ఫన్. అదే అందరికి చెప్పకుండా దాచడం అంతే కదా. అవును, అందరికి చెప్పకుండా వాళ్ళు లోన్లీగా చేస్తారన్నమాట. నెంబర్ 8 నాట్ ఎంజాయింగ్ అదర్ థింగ్స్. అదే ఏమైనా ఇష్టమైన పనులు అవన్నీ చేయకుండా ఎడిక్షన్ గా చేస్తుంటారు అంతే కదా. నెంబర్ 9 ఫీలింగ్ స్ట్రెస్. అదే ఆ పని చేయడం వల్ల స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోద్ది అంతేలా. మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే గ్రోన్ అప్ అంటే పెద్దవాళ్ళతో మాట్లాడడం చాలా బెస్ట్ అనమాట. అంటే ఈ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. ఓకేలారా. ఓకే, ఇప్పుడు మనం ట్రిగర్స్ అండ్ క్యూస్ ఐడెంటిఫై ఎలా చేయాలో చూద్దాం. తెలుగులో చెప్పరా అర్థమైనట్టు ఏంటి భాషలో మాట్లాడతా అసలు. ట్రిగర్ అంటే నీకు ఎగ్జాంపుల్ గా చూస్తే నీకు ఫేవరెట్ గేమ్ ని చూసిన వెంటనే ఓపెన్ చేసి ఆడాలని అనిపించింది అనుకో. ఓకే, దాన్ని ట్రిగర్ అంటారా. ఓకే. దాన్ని ట్రిగర్ అవడం అని అంటారు. దానికి గేమ్ అనే కాదు, గేమ్ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు. అంతేలేరా, వెంటనే ఓపెన్ చేసేయాలి అని అనిపిస్తుంది అంతే కదా. అంతే. క్యూస్ అంటే సిగ్నల్ లాంటిది. ఎగ్జాంపుల్ గా పాప్కార్న్ స్మెల్ చూసి మూవీ థియేటర్ లోకి వెళ్దామని అనుకున్నాం అనుకో, అలాగా. ఓకేలేరా. అలాగే ట్రిగర్స్ మనమే కనుక్కోవాలి. అది ఎలారా. ఫస్ట్ ట్రిగర్స్ అనేవి ఎలాగొస్తాయి అంటే మనం ఒకటి చూసినప్పుడు వెంటనే అది చేయాలి అని అనుకోవడం. అంతేలేరా. సెకండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో రావడం, లైక్ బ్యాడ్ సిచ్యువేషన్ లో డ్రింక్ తాగాలని అనిపించడం, అలాగా. ఓకే అర్థమైంది, అప్పుడు ట్రిగర్ అవడం అని అంటారు అంతే కదా. అంతే. అప్పుడు స్మెల్ చూసినప్పుడు ఇందా చూసాం కదా, పాప్కార్న్ స్మెల్ చూస్తే థియేటర్ గుర్తు రావడం. నిజమేరా. నెక్స్ట్ డైలీ రొటీన్ లో కూడా ట్రిగర్ అవుతాము. అంతేరా. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళినావా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిగర్స్ ని క్రియేట్ చేసుకోవడం. లైక్ ఎగ్జాంపుల్ గా నువ్వు రోజు పడుకునే ముందు బుక్ చదువుతా అని బుక్ బెడ్ పక్కన పెట్టుకోవడం లాంటివి. అలాంటి మంచి ట్రిగర్స్ ఫామ్ చేసుకోవడం బెస్ట్. అంతే కదా, బుక్ పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే అర్థం అందులో పడుకునే ముందు బుక్ చూసి ట్రిగర్ అవుతాం అంతే కదా. ఓకే, ఇప్పుడు ఎడిక్షన్ మనకి నిజంగా ఉంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూద్దాం లేరా బాబు, త్వరగా చెప్పరా, బోర్ కొడుతుందిరా, త్వరగా స్పీడ్ గా చెప్పరా. ఓకే, నెంబర్ 1 డూయింగ్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఫన్ ఎనీమోర్. నిజమే కదరా, మరి అది మనం చేస్తున్నాం, అది ఫన్ కాదని తెలిసి కూడా ఇంకా చేయాలని అనిపిస్తాం కానీ దాని నుంచి బయటకు మాత్రం రాలేం అంతే కదా. అంతేరా. సెకండ్ ది నాట్ బీయింగ్ ఏబుల్ టు స్టాప్. అంటే దాని నుంచి బయటకు రాలేకపోతాం, మనం రావాలని అనుకుంటది కానీ రాలేకపోతాం అంతే. థర్డ్ ది థింకింగ్ అబౌట్ ఇట్ ఆల్ ద టైం. అవునరా బాబు, నిజమే. ఎప్పుడు ఆ పని చేద్దాం, ఎప్పుడు చేద్దాం ఆ పని అని అనిపిస్తూ ఉంటది ఇప్పుడు. 4 ఇగ్నోరింగ్ అదర్ ఫన్ థింగ్స్. అదేలేరా, చెప్తున్నారా మళ్ళీ. గెటింగ్ అప్సెట్ వెన్ స్టాప్డ్. హైడింగ్ ఫ్రమ్ అదర్ కెన్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. అని తెలిసినా కూడా మనం చేస్తాం, దాన్ని అవాయిడ్ చేయలేము అంతే కదరా. అంతే. ఓకే, ఇప్పుడు మనం ప్యాటర్న్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ ని చూద్దాం. అరే నాకు పేషెన్స్ లెవెల్ తగ్గట్లేదురా, పెరుగుతుందిరా. చెప్తున్నాను తెలుగులో చెప్పరా అని చెప్తున్నాను కానీ ఏట్రా నువ్వు ఎప్పటికీ మారవా. ఇందులో సబ్స్టెన్స్ అంటే డ్రగ్స్ అయినా ఆల్కహాల్ అయినా. అవునరా, నాకు డ్రింకింగ్ హ్యాబిట్ కాబట్టి ఆల్కహాల్ కదా. ఓకే, ప్యాటర్న్స్ చూస్తే అది బ్యాడ్ అని తెలిసినా వాడతారు. అవునరా. దానివల్ల టైం వేస్ట్, అది లేకుంటే సిక్ అయిపోతారు. వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలేస్తారు, ట్రబుల్లో పడతారు. దానివల్ల బిహేవియర్ మారుతుంది, ఇంకా దాన్ని ఆపలేరు. అంతేలేరా బాబు, ఎన్నిసార్లు చెప్తారు ఆపలేరనే. ఇలాంటి సిచ్యువేషన్లు వాళ్ళకుంటే వాళ్ళు ఎడిక్షన్ లో ఉన్నారని అర్థం. ఆపరా బాబు వీడియోకి ఇంకా. ఓకే, ఇంకా లాస్ట్ ఎడిక్షన్ వల్ల రిలేషన్షిప్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. చెప్పరా, ఇది చాలా మంది అనుకుంటారు కదా ఎడిక్షన్ లేదు ఏం లేదు అనుకుని. చూద్దాం, దీన్ని బట్టి తెలిసిపోదేమో. నెంబర్ 1 ఇగ్నోరింగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంతేలేరా, మరి ఎడిక్షన్ లో ఉన్నప్పుడు టైం అంతా దానికి ఇవ్వదు కాబట్టి ఇగ్నోర్ చేస్తారు అంతేలే. గెటింగ్ అప్సెట్ ఈజీలీ. అంతేలే, ఎప్పుడు మనకు ఆ ఎడిక్షన్ కావాలని అనిపిస్తుంది కానీ వీళ్ళతో ఉన్నప్పుడు అప్సెట్ అయిపోతారు అంతేలా. నెంబర్ 3 బ్రేకింగ్ ప్రామిసెస్. అంటే అదే ఎడిక్షన్ నుంచి బయటకు వస్తానని ప్రతిసారి చెప్తారు కానీ వాళ్ళు రాలేరు అనమాట, ప్రామిస్ ని బ్రేక్ చేస్తారు. అంతేలా. నెంబర్ 4 నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్. అదే దాన్ని బట్టి ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది పోతుంది అంతే కదా. అంతే. నెంబర్ 5 ఐసోలేటెడ్ ఫ్రమ్ లవ్డ్ వన్స్. అంతే కదా, అడిక్షన్ ఒకటే చేస్తావు కాబట్టి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు అడిక్షన్ కానీ నువ్వు చేయాలనుకుంటుంది మీ బాడీ కాబట్టి నువ్వు ఒక్కడే చేస్తావు కాబట్టి వాళ్ళతో బయటకు వచ్చేస్తూ లోన్గా ఉంటావు అంతే కదా. అంతే. నెక్స్ట్ 6th స్ట్రగ్లింగ్ టు కమ్యూనికేట్. అంతే కదా, మరి నిజాయితీగా ఉంటాడు పాపం, బయటకి రాలేడు అడిక్షన్ నుంచి కాబట్టి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు కమ్యూనికేట్ చేయడానికి అంతేలా. అని అంతే. నీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదరా, మళ్ళీ చెప్తా ఇంగ్లీష్ రాదు ఇది రాదని. అదేలా నేర్చుకుంటాను అలాగే స్లోగా. ఓకే, నెక్స్ట్ 7th ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వస్తాయి. మరి అంతే కదా, ఆ రోజంతా డ్రింక్ దానికే తగలెడుకుంటే డబ్బులను మరి వస్తాయి, ఫైనాన్స్ ఎందుకు రావు. లాస్ట్ ఫీలింగ్ నెగ్లెక్టెడ్. మరి బాధపడతాడు లాస్ట్కి, నేనేం చేయలేకపోతున్నాను, బయటకు రాలేకపోతున్నాను, రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నాను, ఏటిన పరిస్థితి అని అలాగే బాధపడుతూ ఉంటాడు అంతేలా. ఏమేంద్రా నీకు అన్ని కష్టాలు ఉన్నాయట నీకు. అరే నీకేం తెలుసు, ఎడిక్షన్లో ఉన్న వాళ్ళు బాధ
దాని నుంచి బయటకు వస్తే చాలరా మెయిన్గా. అడిక్షన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. దీనికోసం చూస్తున్నాను రా నేను. ఈ వీడియో వరకు తెప్పించావు ఏటో నువ్వు చెప్పి ఇప్పుడు మ్యాటర్. ఓకే, మనం ఫస్ట్ సెట్టింగ్స్ గోల్స్ ఫర్ రికవరీ అంటే అదే గోల్స్ పెట్టుకుంటాం అనమాట, దాని నుంచి బయటకు ఎలా రావాలని. చెప్పు స్పీడ్గా చెప్పు, త్వరగా చెప్పు, ఎగ్జైట్తో ఉన్నాను. ఫస్ట్ ప్రాబ్లమ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ నాకు ఈ ఎడిక్షన్ ఉంది అని. మనకు తెలుసుకోవాలి కదరా. నాకైతే డ్రింకింగ్ అడిక్షన్ ఉందిరా. అలాగే లాస్ట్ వీడియోలో చూస్తే తెలిసిపోద్ది మనకి ఏ అడిక్షన్ ఉందా అని. అంతే. నెక్స్ట్ సపోర్ట్. మనల్ని సపోర్ట్ చేయడానికి ఎవరుంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ రా, సపోర్ట్ తీసుకోవాలి. ఎలా రా? మీ ఫ్యామిలీ పేరెంట్స్ అయ్యుండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, ఆర్ ఒక సైకాలజిస్ట్ ని కలువు. ఆ మనీ ఏదో సైకాలజిస్ట్ కి పెట్టు, డ్రింక్ కి ఉన్న మనీ, ఆర్ మీ ఫ్యామిలీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకో. నీకే రా చెప్తున్నావు, నీకు చాలా ఈజీ చెప్పడం. నువ్వు ఎడిక్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది నీకు. నాకు సింపుల్ రా చెప్పడం, కానీ నీ లైఫ్ నాశనం అవుతుంది ఇప్పుడు కానీ నువ్వు రికవరీ అవ్వకపోతే. ఫస్ట్ క్రియేటింగ్ రియలిస్టిక్ గోల్. అదే గోల్ పెట్టుకోవాలి అంతే కదా. ఏముంది, గోల్ రాసుకుంటాం, పేపర్లో పెట్టుకుంటాం, చేయకూడదు ఎడిక్షన్ అని. ఎలాగైపోద్ది? సెకండ్, బిల్డింగ్ ఏ సపోర్ట్ సిస్టమ్. ఏంటి సపోర్ట్ సిస్టమా? అవును, సపోర్ట్ సిస్టమ్ సింపుల్ తెలిసిందే నీకు. ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ వాళ్ళకి కానీ, లేకపోతే ఒక సైకాలజిస్ట్ కానీ, డాక్టర్ కానీ సపోర్ట్ సిస్టమ్ అనేది తీసుకోవాలి గ్యారంటీగా. ఓకే, ఇలా చూద్దాం రా. నెంబర్ 3, ఎస్టాబ్లిషింగ్ హెల్తీ హ్యాబిట్స్. హెల్తీగా ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి అంతేలే. సెట్టింగ్ బౌండరీస్. అంటే ఒక బౌండరీస్ పెట్టుకో. లైక్ ఎగ్జాంపుల్ గా నీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి డ్రింకింగ్ షాప్ దగ్గర కానీ వెళ్తే నువ్వు ట్రిగర్ అయిపోతావు కాబట్టి అటువైపు వెళ్ళకుండా ఉండడానికి. అలాగా అలాంటి బౌండరీస్ అనేవి పెట్టుకోవాలి. ట్రై చేస్తాను లేరా. రెగ్యులర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే నిన్ను చూస్తావు రోజు నువ్వు చేస్తున్నావు లేదా అనేసి రోజుకి డైలీ రొటీన్ గా డైరీలో రాసుకుంటావు. ఈ రోజు నేను ఇలాగ ఈ హ్యాబిట్ చేయకుండా ఉన్నాను అని చెప్పేసి. అలా నెక్స్ట్ ఈ హ్యాబిట్ చేయకుండా ఉన్నాను కాబట్టి నా బాడీలో ఇలాగ అవుతున్నాయి, నేను ఇలాగ రియాక్షన్ అవుతున్నాను, నా బాడీ ఇలా రియాక్ట్ అవుతుంది, నేను కూడా ఇలా ఫీల్ అవుతున్నాను అనేసి రాసుకుంటూ ఉండాలి డైరీలో. ఓకేలే. సెలబ్రేటింగ్ మైండ్ స్టోన్. అంటే సెలబ్రేట్ చేసుకోవాలా? అవును, నువ్వు చాలా ఎడిక్షన్ గా ఉన్నావు అనుకో, ఒక 2 days ఎడిక్షన్ చేయకుండా ఉంటే దాన్ని సెలబ్రేట్ చేసుకో. నేను 2 days చేయకుండా ఉన్నాను అని చెప్పేసి అలాగే పెంచుతూ వెళ్ళిపో. రోజుకి అలా పెంచుతూ వెళ్ళిపో. ఏంటంటున్నారా? అది నువ్వు ఎడిక్షన్ ని ఒక్కరోజు కూడా మానలేకపోతున్నావు. ఒక్క రోజు ఒకసారి మాని చూడు, దాని తర్వాత 2 days మాని చూడు, అప్పుడు సెలబ్రేట్ చేసుకో. నేను ఇలాగ మానానని చెప్పి. అలాగని సెలబ్రేట్ చేసుకోవాలని తాగేకు. సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వు, నేను ఇలా చేశాను, గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వు. ఓకే, అలాగా పెంచుకుంటే 12 రోజులు అంతేలే. చిన్న కింద నుంచి స్టార్ట్ అవ్వాలని అంటారు అంతే కదా. నెక్స్ట్ లెర్నింగ్ కోపింగ్ స్ట్రాటజీస్. ఇది ఎక్కడో చూసాను అది. అదే లైక్ ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం లాంటివి. ఓకేలేరా. నెక్స్ట్ అయితే స్టేయింగ్ కమిటెడ్. అదే ఇలా కమిటెడ్గా ఉండాలి, ఎక్కడ బ్రేక్ చేయకూడదు. ఓకే అంతే. ఏం చెప్తున్నారా నువ్వు? నాకు తెలియదు అనుకున్నావి. అప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది ఎలా ఉండాలి, అలా ఉండాలి. కానీ దాని నుంచి బయటకు రాలేకపోతున్నాం కదా, అది చెప్పరా. ఏటో చెప్తున్నా. ఓకే, ఇప్పుడు సెకండ్ గా సీకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ చూద్దాం. హెల్ప్ తీసుకోవాలి అంతే కదా. ఇప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి, లైక్ సైకాలజిస్ట్, థెరపిస్ట్ ని కలవడం ఎక్సెట్రా. అంతే, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా అంతే కదా. ఎస్, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడికల్ సపోర్ట్ తీసుకోవడం. సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, మనలాగే ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాంటి గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం, వాళ్ళ ఎడిక్షన్ ఎలా రికవర్ చేయడం, వాళ్ళ నుంచి తెలుసుకొని నేర్చుకోవడం, కలిసి సపోర్టివ్ గా హెల్ప్ చేసుకుంటూ ఎడిక్షన్ నుంచి బయటకు రావడం. ఓకే, ఇలా సెర్చ్ చేస్తాం. అలాగైతే చాలా గ్రూపులు ఉంటాయి, అయితే చూడాలి. మనలాంటి కూడా ఉంటుంది, బెస్ట్ కదా, హెల్ప్గా ఉంటుంది. ఇంకా వాళ్ళే నీకు అన్ని చెప్తారు నెక్స్ట్ ఏం చేయాలి అని. ఓకే, నెక్స్ట్ డెవలపింగ్ కోపింగ్ మెకానిజమ్స్ ని చూద్దాం. ఇది ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్స్ లో చూసాను అది. మైండ్ఫుల్నెస్ ని చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం లాంటివి చూద్దాం. చెప్పు, స్పీడ్గా చెప్పు, స్లోగా చెప్పగా స్పీడ్గా. డీప్ బ్రీతింగ్ అండ్ రిలాక్సేషన్ చేయడం. పాజిటివ్ సెల్ఫ్ టాక్, అంటే పాజిటివ్ గా మనతో మనం మాట్లాడుకోవడం. అంతేలేరా. ఫైండింగ్ హెల్తీ అవుట్లెట్స్. అంటే ఏంటది? సింపుల్, లైక్ స్పోర్ట్స్ లో జాయిన్ అవడం లాంటివి. అలాగే హెల్తీ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేలే. నెక్స్ట్ టాకింగ్ సమ్వన్ యూ ట్రస్ట్. చూద్దాం లేరా, ట్రస్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడలేక, ఫ్యామిలీ, పేరెంట్స్ అంతే కదా. ఓకే. నెక్స్ట్ మెడిటేషన్, అలాగే క్రియేటింగ్ ఏ రొటీన్, సెట్టింగ్ బౌండరీస్, ఇవన్నీ తెలిసినవే కదా. చెప్తుంటారు అలాగా. ఓకే, ఇప్పుడు సపోర్ట్ నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. చెప్పు మరి. అరే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకేరా బాబు, ముందు చెప్పరా. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి చెప్పిన ఎడిక్షన్ ని దాని నుంచి ఎలా బయటకు రావాలో వాళ్ళతో మాట్లాడడం. సపోర్ట్ గ్రూప్స్ లో జాయిన్ అవడం, థెరపిస్ట్, కౌన్సిలర్ కలవడం, స్పాన్సర్ అండ్ మెంటర్. మెంటరా, స్పాన్సర్ ఏంటంటున్నారా? స్పాన్సర్ అని తెలుసు కదా, ఎవరైనా సరే ఆ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం లాంటివి. సరేలేరా. నెక్స్ట్ కమ్యూనిటీ రిసోర్స్. కమ్యూనిటీ అని ఉంటాయా, వాట్సాప్ గ్రూప్ లో అలాంటివి అంటే మనం చెక్ చేసుకోవడమే. ఓకే. పీర్ సపోర్ట్, అదే మనలాగా ఉండే ఫ్రెండ్ సపోర్ట్ తీసుకోవడం అంతే. మనలాగా ఎడిక్షన్ లో ఉన్నవాడు సపోర్ట్ తీసుకోవడం అంతే కదా. నెక్స్ట్ బిల్డింగ్ ట్రస్ట్. అంటే అదే మన ఫీలింగ్స్ ని, మన ఎడిక్షన్ ఉన్న ప్రాబ్లమ్ ని పూర్తిగా చెప్పాలి వాళ్ళకి, ఏది మిస్ చేయకుండా అన్ని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి ట్రస్ట్ అనేది మనం తీసుకోవాలన్నమాట, అప్పుడు వాళ్ళు మనకి నిజాయితీగా హెల్ప్ చేస్తారు. అంతేలే. నెక్స్ట్ రెగ్యులర్ చెక్ ఇన్స్. ఓకే, రోజు చూసుకోవాలి, రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి అంతేలే.
ఓకే, ఇప్పుడు క్రియేటింగ్ ఏ రిలాప్స్ ప్రివెన్షన్ ప్లాన్ ని చూద్దాం. అరే ఏంటది? సింపుల్. రిలాప్స్ అంటే రికవరీ అయిన తర్వాత మళ్ళీ నువ్వు బ్యాక్వర్డ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం. ఓహో, అవునరా బాబు, ఇది కూడా ఇంపార్టెంట్. చెప్పు. ఐడెంటిఫైయింగ్ ట్రిగర్. అదే ట్రిగర్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. లైక్ ఎవరో చెప్పినట్టు పాప్కార్న్ స్మెల్ చూస్తే మూవీ థియేటర్కి వెళ్ళిపోతాను అనిపిస్తుంది కదా, అలాగే బ్యాడ్ హ్యాబిట్ కి ఆ ట్రిగర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బ్యాడ్ హ్యాబిట్ ట్రిగర్ ఉంటుందని, అంతే కదా. అంతే. నీకు తెలిసింది. డెవలపింగ్ కోపింగ్ స్ట్రాటజీస్, సెట్టింగ్ బౌండరీస్, బిల్డింగ్ హెల్దీ హ్యాబిట్స్, రెగ్యులర్ చెక్-ఇన్స్ విత్ సపోర్ట్ నెట్వర్క్, క్రియేటింగ్ ఎమర్జింగ్ ప్లాన్స్. ఏంటది? ఎమర్జెన్సీయా? ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అక్కడికి? ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి సడన్ గా మన పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, మన ఫ్రెండ్ నీ ముందుకి డ్రింక్ పెట్టి తాగరా అని ఇచ్చాడు అనుకో. ఓకే ఓకే, అర్థమైంది. అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ముందే మనం ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట, అంతేలా. అలాంటి పరిస్థితులు ముందే మనం గ్రహించుకొని దానికి కూడా ఒక ప్లాన్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. అదే ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ తెలుసుకొని ఆ తప్పు చేయకుండా ఉండాలి. రివార్డింగ్ ప్రోగ్రెస్. మనకు మనం రివార్డ్ చేసుకోవాలి, అంతే. సింపుల్. రెగ్యులర్లీ అప్డేటింగ్ ద ప్లాన్, అంతే. ఓకే ఓకే. రంగ్ స్ట్రాటజీస్ ఫర్ బ్రేకింగ్ ఎడిక్షన్ ని చూద్దాం. చెప్పరా, నేర్చుకోవాలి. స్ట్రాటజీస్ అన్ని నేర్చుకోవాలిరా బాబు. ఎడిక్షన్ కష్టం, బయటకు రావడం చాలా కష్టం. ఓకే, ఫస్ట్ మనం డిటాక్సిఫికేషన్ అండ్ విత్డ్రాల్ ప్రాసెస్ ని చూద్దాం. ఏంటంటున్నారు అక్క, మొక్క అర్థం కాలేనో చెప్పింది. డిటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే, మన బాడీలో ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ గా ఉంటే దాన్ని అంతటిని క్లీన్ చేయడం అనమాట. ఓకే, క్లీన్ చేయడం అనమాట. అర్థం. ఎందుకు ముఖ్యమంటే చెప్పరా మరి. చెప్తున్నాం, ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తారు. సారీ రా, చెప్పరా. సింపుల్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని కాబట్టి ఫస్ట్ బాడీలో ఉన్న సబ్స్టెన్స్ అంతటిని క్లీన్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ? చెప్పు, ఎక్కడ చెప్పు. అది హాస్పిటల్స్ లో, ట్రీట్మెంట్ సెంటర్స్ లోనే అవుతుంది. ఓకే ఓకే. అయితే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నన్ను డిటాక్స్ చేసుకోవాలని చెప్పాలన్నమాట వాళ్ళకి, అంతే కదా. అంతే. మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి, అంతే. మెడికల్ షాప్కి వెళ్ళి, అది మెడికల్ షాప్ కాదు, హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి, ఇలా డిటాక్స్ చేసుకోవాలి అని చెప్పాలి. అంతేలా. నెక్స్ట్ విత్డ్రాల్ సిమ్టమ్స్. అంటే అదే మనకు సిమ్టమ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు నువ్వు దారుణంగా డ్రింకింగ్ అడిక్ట్ అయిపోయావు అనుకో, దాని నుంచి బయటకు వస్తే ఏదో ఒకలాగా ఉంటుంది, బాడీ అంతా ఏదో ఒకలాగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అది వాళ్ళకి చెప్పాలన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే, ఆ డిటాక్స్ బట్టి ఏంటంటే మనకి ఆ సిమ్టమ్స్ అన్ని పోతాయి. ఇంటుంది ఎట్లది. సిక్స్త్, అవుట్ డోస్ లాంగ్ ఇట్ టేక్. చెప్పు మరి, ఇది ఎంతసేపు తీసుకుంటుందా టైం? మెయిన్ గా అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం డేస్ అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు. నువ్వు ఎంత ఎడిక్ట్ అయ్యో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే ఓకే. నెక్స్ట్ మేనేజింగ్ డిస్కంఫర్ట్. అదే కంఫర్ట్ గా ఉండేటట్టు చేస్తుంది అనమాట, డిస్కంఫర్ట్ ని తీసేస్తుంది, అంతే కదా. కాదు, డిటాక్స్ మనం చేసుకున్నప్పుడు మనకు చాలా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. డాక్టర్స్ దానికి మెడికల్స్ టాబ్లెట్స్ గానీ ఇస్తారనమాట. ఓకే, అది తీసుకోవాలని అంటావు. ఓకేలే. సైకాలజికల్ సపోర్ట్ తీసుకోవాలి. మెయిన్ గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళే చెప్తారు ఏం చేయాలని. మరి అంతే కదా, నువ్వు ఏదో డాక్టర్ అయినట్టు చెప్తున్నా, డాక్టర్స్ చెప్పాలి ఏదైనా సరే, అంతే. ఓకే, నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్ యూస్ అనేది మన థాట్స్, ఆలోచనలు, అలాగే మన బిహేవియర్ మీద ఉంటుంది. పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి, దాంతో మన ఎడిక్షన్ ని దూరం చేసుకోవచ్చు. ఓకే ఓకే, చెప్పరా మరి. చాలా బోర్ కొడుతుందిరా, నేను వెళ్ళిపోతాను రా. స్పీడ్ గా చెప్పరా అసలు. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ట్రిగర్స్ అండ్ క్రేవింగ్. ఎడిక్షన్ ట్రిగర్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతే కదా. నెక్స్ట్ కాగ్నిటివ్ రిస్ట్రక్చరింగ్ అంటే నెగిటివ్ ప్యాటర్న్స్ ని చేంజ్ చేయడం. తెలుగులో చెప్పరా. ఎగ్జాంపుల్ గా, నా వల్ల కాదురా, నేను ఈ పని చేయలేను అనుకోవడం బదులు నేను ఖచ్చితంగా చేస్తానని అనుకోవాలి, జస్ట్ అనుకోవాలి. ఓకేలే, ట్రై చేస్తానులే. నెక్స్ట్ నీకు తెలుసు మైండ్ఫుల్ అవేర్నెస్ ని చేయడం, బిహేవియర్ యాక్టివిటీస్ లైక్ రిప్లేసింగ్ బిహేవియర్ విత్ పాజిటివ్ యాక్టివిటీస్ చేయడం. అదేలా పాజిటివ్ గా ఉండేటట్టు చూసుకోలేరా, పాజిటివ్ గా, అంతేలే. నెక్స్ట్ డెవలపింగ్ కోపింగ్ స్కిల్స్. అంతేలేరా, మెడిటేషన్ లో, ఎక్సర్సైజ్ లో చెప్పి నువ్వే చెప్తున్నావు అలాగలాగా. నెక్స్ట్ గోల్ సెట్టింగ్, సెల్ఫ్ మానిటరింగ్ అంటే సెల్ఫ్ గా నిన్ను చూసుకోవాలి, రోజుకి ఎలాగున్నాను, ఏం చేస్తున్నాను, బాగా చేస్తున్నా, ఎడిక్షన్ నుంచి బయటకు వస్తున్నావా లేదా. నెక్స్ట్ రోల్ ప్లేయింగ్ అండ్ రిహార్సల్. అంటే ఏదైనా సినిమానే మరి రిహార్సల్ చేయడానికి ఏం మాట్లాడుతున్నావు. అలాగే చేయాలి. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా ట్రిగర్ వచ్చింది, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా నీ ఎడిక్షన్ ఇచ్చారనుకో, దాని కూడా నువ్వు ముందే ప్లాన్ చేసుకొని రిహార్సల్ చేస్తావు అనమాట. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అలాంటి. అర్థమైందిలేరా. ఫస్ట్ రిలాప్స్ ప్రివెన్షన్ స్ట్రాటజీ. అదే చెప్పేవాళ్ళు ఫ్యూచర్ లో ఒకవేళ ఎడిక్షన్ ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలో ఆ స్ట్రాటజీస్ చూసాం థర్డ్ వీడియో, అదే కదా. అంతే. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ని చూద్దాం. ఏట్రది థెరపీస్? ఏట్రా బాబు. ఫస్ట్ హాలిస్టిక్ అప్రోచ్. ఏటది హాలిస్టిక్? ఏట్రా అంటే ఇందులో ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ లో చూస్తారనమాట రికవరీ చేయడానికి. ఓకే ఓకే. రికవరీస్ ఉంటాయి, చాలా థెరపీస్ ఉంటాయి ఇలాగా. ఇదొక ప్రాసెస్ అనమాట అయితే. నెక్స్ట్ మైండ్ బాడీ ప్రాక్టీస్, లైక్ ఎగ్జాంపుల్ గా యోగా చేయడం లాంటివి. ఇదైతే నేను ట్రై చేస్తాను రా. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ థెరపీ అంటే సింపుల్ గా పెయింటింగ్స్, ఆ మ్యూజిక్ యాక్టివిటీస్ లో జాయిన్ అవడం. ఓకే ఓకే. నెక్స్ట్ అడ్వెంచర్ థెరపీ. అదే అడ్వెంచర్ యాక్టివిటీస్ లో జాయిన్ అవడం, ట్రెక్కింగ్ చేయడం లాంటివి, అంతే కదా. అలాగే డాన్స్ అండ్ మూవ్మెంట్ థెరపీ ఎక్సెట్రా, అలా చాలా ఉంటాయి. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు క్రేవింగ్స్ అండ్ అర్క్స్ ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. క్రేవింగ్స్ అంటే కోరిక కలగడం అనమాట. నీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి ఎప్పుడు దాన్ని ఆశ కలిగించేలా ఎలా మేనేజ్ చేయాలో, అసలు ఆ ఆశ రాకుండా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం. అదే అర్థమైంది లేదా. మన మైండ్ లో డ్రింకింగ్ తాగాలి అన్న ఆశ కూడా రాకుండా ఎలా ఉండాలో చూద్దామని అంతే కదా. అంతే, ఇందులో స్టెప్స్ ఉంటాయి. చెప్పు మరి, స్టెప్స్ స్పీడ్ గా చెప్పు. డెవలపింగ్ అవేర్నెస్. అదే నా గురించి బాగా తెలుసుకోవాలన్నమాట, డీప్ గా ప్రతి విషయం తెలుసుకోవాలి. అంతే. నెక్స్ట్ యూజింగ్ డిస్ట్రాక్టింగ్ టెక్నిక్స్. అంటే ఏమంటారు అందులో? సింపుల్. నీకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తావు అంటే, ఒక గేమ్ ఆడడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ అలాంటివి చేయాలి.
ఓకే. ఓకే. నెక్స్ట్ డిలేయింగ్ గ్రాటిఫికేషన్, అంటే అలాంటి ఆశ వచ్చినప్పుడు దాన్ని డిలే చేయడానికి ట్రై చేయి. ఓకే. ఓకే. నెక్స్ట్ డీప్ బ్రీతింగ్ అండ్ రిలాక్సేషన్, పాజిటివ్ సెల్ఫ్ టాక్, విజువలైజేషన్ సక్సెస్. ఫ్యూచర్ లో నువ్వు ఆ అడిక్షన్ నుంచి బయటకు వస్తే నువ్వు ఎలా ఉంటావు అనేది సక్సెస్ ని ఇప్పుడు విజువలైజ్ చేసుకోవడం. నెక్స్ట్ హెల్తీ స్నాకింగ్, హెల్తీ ఫుడ్స్ తినడం, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ లో పార్టిసిపేట్ అవ్వడం యాక్టివిటీస్ లో, రీచింగ్ అవుట్ ఫర్ సపోర్ట్, ఇవన్నీ తెలిసిందే. ఓకే. ఓకే. ఎన్నిసార్లు చెప్తావురా చెప్పినవే. ఓకే. నెక్స్ట్ జర్నలింగ్. అదేలా రోజు డైరీ రాయడం అంతే కదా. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ క్రేవింగ్ రెస్పాన్స్ ప్లాన్. అదేలా ముందే ప్లాన్ చేసుకుని ఉంటాం. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు క్రేవింగ్ అదే ఆశ కలిగితే అడిక్షన్ చేయాలని ముందే దానికి కూడా ప్లాన్ చేసుకుని ఉండాలి. అంతే. సూపర్ రా బాబు, నువ్వు అసలు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నా నాకు ఇది అర్థం కావట్లేదు. ఆపరా నువ్వు ఏదో అలాగా. ఓకే, ఇప్పుడు డెవలపింగ్ హెల్తీ హ్యాబిట్స్ అండ్ రొటీన్స్ ని ఎలా చేయాలో చూద్దాం. స్పీడ్గా ఇవన్నీ కూడా నీకు తెలిసినవే. అయితే స్పీడ్గా చెప్పి. అండర్స్టాండింగ్ పవర్ ఆఫ్ హ్యాబిట్స్. అదే హ్యాబిట్స్ పవర్ ఏంటో తెలుసుకోవాలి. అంత చిన్న హ్యాబిట్ ఫ్యూచర్ లో పెద్ద సక్సెస్ అనేది తెస్తుంది కాబట్టి అండర్స్టాండ్ చేసుకోవాలి హ్యాబిట్స్ పవర్. ఓకే. నెక్స్ట్ సెట్టింగ్ డైలీ రొటీన్, ప్రయారిటైజింగ్ సెల్ఫ్ కేర్ అంటే తెలుసు కదా, ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, నిన్ను కేర్ చేసుకోవడం, ఇంకాపరేటింగ్ ఫిజికల్ యాక్టివిటీస్. అంటే నీకు ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ అనమాట, లైక్ స్పోర్ట్స్ లో జాయిన్ అవ్వడం అలాంటివి. ఓకే. ఓకే. బ్యాలెన్స్డ్ వర్క్ అండ్ లీజర్. అదే వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి, అంతే కదా. అంతే. నెక్స్ట్ హెల్దీ స్లీప్ ప్యాటర్న్స్. ఏంటి ప్యాటర్న్ ఏంటి అసలు? సింపుల్ గా పడుకోవడానికి రొటీన్ అనేది పెట్టుకోవాలన్నమాట. లైక్ టైం సెట్ చేసుకోవాలి, ఈ టైంలో పడుకొని ఈ టైంలో లేస్తాను. అలారం పెట్టుకోండి పడుకోవడానికి. ఏ టైంలో పడుకుంటావో రాత్రి 9 కానీ నువ్వు ఏ టైంలో పడుకుంటావో ఆ టైంకి అలారం పెట్టుకోవాలన్నమాట. ఈ టైంలో నేను పడుకుంటున్నాను నీకు తెలుసుకోవాలి. అలాగే రొటీన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. మైండ్ఫుల్ ఈటింగ్, మనశ్శాంతికి తినడం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లిమిటింగ్ స్క్రీన్ టైం, ఫోన్స్ కానీ కంప్యూటర్స్, టీవీస్ దాన్ని ఎక్కువగా చూడకుండా తక్కువగా చూడడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీస్లో ఎంజాయ్ చేయాలి. లైక్ నీ హాబీస్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, దాని మీద టైం స్పెండ్ చేయాలి. కనెక్టింగ్ విత్ అదర్స్తో టైం స్పెండ్ చేయడం, మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ చేయడం. నెక్స్ట్ లెర్నింగ్, ఏదైనా నీకు నచ్చిన కోర్సు కానీ ఏదైనా నేర్చుకోవడం, అలాగా ఇంకా దేని మీద అయినా గ్రోత్ కానీ తెచ్చుకోవడం. అండ్ రిఫ్లెక్టింగ్ అండ్ సెలబ్రేటింగ్ ప్రోగ్రెస్, రోజు రాసుకోవడం, రిఫ్లెక్ట్ చేసుకోవడం, నువ్వు ఎలాగుంటున్నావు రోజు అని చెప్పేసి డైరీలో రాసుకోవడం. నెక్స్ట్ ఆ ఎడిక్షన్ నుంచి బయటకు వస్తున్నావు తెలుస్తూ నీకు సెలబ్రేషన్ అనేది చేసుకోవడం నీకు నువ్వు, అంతే. ఓకే. ఓకే లేరా బాబు, ఈ వీడియో చాలా లెంత్ అయిపోయినట్టుందిరా బాబు. ఇలా చెప్పకరా, స్పీడ్ గా చెప్పరా త్వరగా. ఓకే. ఇప్పుడు మెయింటైనింగ్ ఏ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ఎడిక్షన్ అంటే అర్థమైంది లేరా, లైఫ్ లాంగ్ ఎడిక్షన్ ని రాకుండా ఎలా మెయింటైన్ చేయాలో అనేది కదా. ఓకే, ఇవన్నీ వినడానికి సింపుల్ గానే ఉంటాయి కానీ చేయడం చాలా కష్టం అనమాట అని మనకు తెలిసినవే. అయితే స్పీడ్ గా చెప్పరా బాబు, ఏటో బుబ్బులు కొట్టిస్తున్నావు రా, చెప్పినగా చెప్తూ అలాగే ఏటో నువ్వు తెలుసుకోవాలి కదరా. ఓకే చెప్పులా. ఫస్ట్ స్ట్రాటజీస్ ఫర్ లాంగ్ టర్మ్ రికవరీ తెలిసినవే అన్ని నీకు. చెప్పరా. ఇవన్నీ తెలిసిన బిల్డింగ్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ కంటిన్యూ థెరపీ అండ్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, కంటిన్యూ తీసుకుంటూనే ఉండాలి. థెరపీ, కౌన్సిలింగ్లు, పార్టిసిపేటింగ్ సపోర్ట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఎంగేజింగ్ ఇన్ రెగ్యులర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్, నీకు నువ్వు రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి, రోజు రోజుకి రాసుకోవాలి డైరీలో నువ్వు ఎలాగుంటున్నావు అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ సెట్టింగ్ గోల్స్, లర్నింగ్ అండ్ అప్లైంగ్ కోపింగ్ మెకానిజమ్స్, ఎక్సర్సైజ్ చేయడం లాంటివి. నెక్స్ట్ అవాయిడింగ్ హై రిస్క్ సిచ్యువేషన్స్. ఏటది హై రిస్క్ ఏంటి చెప్పరా. అదే నీకు తెలిసింది హై రిస్క్ సిచ్యువేషన్. ఇప్పుడు గవర్నమెంట్ సిచ్యువేషన్ వస్తే ఎడిక్షన్ నువ్వు కంట్రోల్ చేయగలవు, కానీ ఫ్యూచర్ మీ ఫ్రెండ్ ఎవడైనా నీ దగ్గరకు వచ్చి తాగరాని ఇచ్చాడు అనుకో, దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాంటి హై రిస్క్ సిచ్యువేషన్ కూడా అవాయిడ్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఓకే. ఓకే అర్థమైంది. ఇప్పుడు నాకు క్రియేటింగ్ స్ట్రక్చర్ రొటీన్, సెలబ్రేటింగ్ మైండ్ స్టోన్ అచీవ్మెంట్, ఎస్టాబ్లిష్ హెల్తీ బౌండరీస్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎంగేజింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. నెక్స్ట్ పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్, పాజిటివ్గా ఉండాలి. అదే లేరా చెప్తుంటా లేరా, పాజిటివ్ ఉండాలి అంతేలే. అదే నీకు ముందే చెప్పాను కదా, వినడానికి చాలా సింపుల్గా వచ్చినట్టు ఉంటాయి కానీ చేయడం చాలా కష్టం అనమాట. చెయ్యాలి. ఇవి కష్టమేముంది లేరా, చేసేద్దాం ఏముంది. నెక్స్ట్ కంట్రిబ్యూటింగ్ టు కమ్యూనిటీ అండ్ అదర్స్. ఓకే చాలా. నెక్స్ట్ అవాయిడింగ్ రిలాప్స్ ట్రిగర్స్, అంటే తెలుసు కదా ఫ్యూచర్ లో నువ్వు రికవర్ అయిన తర్వాత చెప్పినవే చెప్తే ఎందుకలా ఇంటెన్సిస్తావు, రివైజ్ చేస్తున్నట్టు ఉంటది కదా. స్పీడ్ గా చెప్పలేరా అని అంటే తెలుసుకోవాలిరా, ఇంపార్టెంట్ రా అన్నట్టు. ఓకే చెప్పు మరి, స్పీడ్ గా చెప్పు. ఇప్పుడు నీకు తెలిసింది ఐడెంటిఫైయింగ్ పర్సనల్ ట్రిగర్స్ కనిపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రిగర్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి ఓన్ గా మనమే. అదే హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవడానికి ట్రిగర్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ హెల్తీ హ్యాబిట్ ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రియల్ బౌండరీస్ పెట్టుకోవాలి. హై రిస్క్ కింద చెప్పిందే. నెక్స్ట్ సపోర్ట్ సర్కిల్ అనేది ఫామ్ చేసుకోవాలి. సర్కిల్ ఏంట్రా, బిల్డింగ్ సపోర్ట్ సోషల్ సర్కిల్, అంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళతో చుట్టూ నువ్వు ఉండాలి. అది మెయిన్ అనమాట. నేను అడిక్షన్ లో లాగే వాళ్ళ చుట్టూ ఉండకూడదు. ఓకే అర్థమైందిలా. ఇంకా కమ్యూనికేట్ అవ్వాలి అందరితో. స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలి. మైండ్ఫుల్నెస్ చేసుకోవాలి. రెగ్యులర్ థెరపీ సెషన్స్ కి వెళ్ళాలి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ తెలిసిందే కదా. ఇంకా ఎమర్జెన్సీ ప్లాన్స్, హై రిస్క్ ప్లాన్స్ అనేవి వేసుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీగా నీకు తెలియకుండా జరిగిపోతుంటాయి కొన్ని, తెలియకుండా అడిక్షన్ అనేవి ఎవరు చేయలేక ఉంటాం అనమాట. అలాంటివి కూడా ముందు ప్లాన్ చేసుకోవాలి. పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి. అంతే ఒకసారి బయటకు వస్తే చాలా రా, మళ్ళీ వెనక వెళ్తాం లోపలికి. అలాగే అనుకుంటారు, చెప్పలేం ఎప్పుడు ఎవరు ఎలాగ టర్న్ అవుతారు ఎవరికి తెలియదు. ఓకే లేరా, మనం మనుషులం కదా, తప్పులు చేస్తాం అంతే. ఓకే. నెక్స్ట్ మేనేజింగ్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎట్లా చెప్తున్నారా. ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్సులు ఉంటుంది. ఉంటది లేరా, చెప్పరా స్పీడ్ గా చెప్పే స్టెప్స్ స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్ యూస్ ని ఫాలో
అవ్వాలి. లైక్ రొటీన్ చేసుకోవడం, లైక్ మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, డీప్ బ్రెత్ చేయడం, లేక ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్పొందాలి, లైక్ స్పోర్ట్స్, స్లీప్ బాగా తీసుకోవాలి, రైటింగ్ బాగా చేయాలి, ఎందుకంటే డైలీ రాయాలి, గ్రేట్ఫుల్గా ఉండి రాయాలి, డైరీ రాసుకోవాలి రోజు. ఇంకా నెక్స్ట్ కోపింగ్ స్కిల్స్ తెలుసు కదండి, ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ని చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సీకింగ్ ప్రొఫెషనల్ సపోర్ట్ని తీసుకోవాలి. నెక్స్ట్ నేచర్తో కనెక్ట్ అవ్వాలి, మైండ్ఫుల్ ఈటింగ్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, అలాగే వర్క్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, తెలిసినట్టు ఉంటాయి వినడానికి, కానీ చేయడం మాత్రం చాలా కష్టం అనమాట. డైలీ మానకుండా కమిటెడ్గా చేయాలి. సరేలేరా చేద్దాం లేరా. ఓకే నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ రీబిల్డింగ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంతేలా చెప్పు స్పీడ్ గా స్టెప్స్ లో కదా చెప్పు, స్పీడ్ గా చెప్పు. సింపుల్, నాకు తెలిసిందే. రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి, రిలేషన్షిప్స్ని బిల్డ్ చేయాలి. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తెలుసుకొని వాళ్ళకి సారీ చెప్పి నెక్స్ట్ టైం నుంచి ఆ తప్పు చేయకుండా ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేయాలి. ఓకే లేరా. కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి, సపోర్టివ్ సర్కిల్స్తో ఉండాలంటే నేను సపోర్ట్ చేసే వాళ్ళతో నువ్వు ఉండాలి. ఎడ్యుకేషన్ని, స్కిల్ డెవలప్మెంట్ని నేర్చుకోవాలి. ఉంటాయి లేరా, పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని ఉంటాయి కదా. అంటే మన మెంబర్షిప్లో అన్ని ఆ కోర్సులు కాబట్టి అవి చూసుకుంటే సరిపోదు. పెద్ద చెప్పొచ్చు లే సరేలా. ఇంకా ఇలాగ ఉంటాయి నీకు తెలిసినవి అన్ని. ఓకే లేరా, నేను చూసుకుంటాను లేరా. నెక్స్ట్ పేజ్ లో ఉంటాయి కదా అవి. అంతే. చెప్పరు ఇంక అంతే కదా, వీడియోకి కోర్స్ అంతే కదా, ఇంకేముందా. ఇంకొక లాస్ట్ ఉంది, ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చామో తెలుసుకున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తావు అయితే చెప్పు. ఫస్ట్ హెల్ప్ అయ్యేది వాళ్ళకి నీ స్టోరీని షేర్ చేయడం. నువ్వు ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్టోరీ ఏదైతే ఉందో వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మెంటర్గా ఉండడం, అంటే చెప్పడం, సపోర్ట్గా ఉండడం, వాళ్ళకి షేర్ చేసుకోవడం, అలాంటి కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వి వాళ్ళకి హెల్ప్ చేయడం. నేను ఒక రోజు ఇలాగే ఉంటాను, అలా బయటకు వచ్చాను అని వాళ్ళకి చెప్పడం, హెల్ప్ చేయడం లాంటివి. ఇంకా అలాగే చాలా ఉంటాయి, నువ్వు సెర్చ్ చేసుకుంటే బోర్డు దొరికితే హెల్ప్ చేయడానికి ఒకరికి. అంతే లేరా. ఓకే నాకు అర్థమైందిలే. అంతే ఇంకా ఈ వీడియోకి. ఓకేరా. అవును, అసైన్మెంట్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, ఏంటిది ప్రాజెక్ట్ ఏం లేదు, ఓన్లీ అసైన్మెంట్ చేసుకుంటే చాలు. ప్రతి అసైన్మెంట్ చేయాలి అయితే. ఓకే గైస్, ఇంకా అసైన్మెంట్స్ ఎవరైతే చేయలేదో వెంటనే చేయండి, అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఓకే అయితే. ఓకే, థ్యాంక్ యూ. గైస్, అసైన్మెంట్ 0 పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత చేస్తాం లేరా, చెప్పరా. తర్వాత అనుకుంటా చెప్తారుగా. అక్కడ క్వశ్చన్ని బాగా చదివిన తర్వాత ఎక్సర్సైజ్ మీరు చేసి కింద ఉన్న బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని రాయండి. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే ఫన్నీ బిలియన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్ని కోర్సెస్ కావాలంటే ఛానల్లో ఉన్న బయోని క్లిక్ చేసి మెంబర్షిప్ని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్